అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయలేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలోని పాఠశాలల్లో అమలవుతున్నటువంటి మధ్యాహ్న భోజనంపై తెలంగాణ హైకోర్టు అయితే కీలక ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. విద్యార్థులతో టీచర్లు భోజనం చేయాలి. ఫుడ్ పాయిజన్ సమస్యకు ఇదే పరిష్కారమైన తెలంగాణ హైకోర్టు వారు నాణ్యతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారని వ్యాఖ్య. విద్యార్థులు స్కూల్ పనుల్లో భాగస్వాములైతే తప్పేంటి అని ప్రశ్న. తాను కూడా చిన్నప్పుడు పాఠశాలల్లో పనిచేశారని చెప్పేసి చీఫ్ జస్టిస్ అయితే ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు అక్కడే భోజనం చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఫుడ్ పాయిజన్ ఘటనల సమస్యను ఇది పరిష్కరిస్తుందని అభిప్రాయపడింది. నాణ్యతపై వారు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు మరి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు భోజనం చేసినప్పుడే ఈ అవకాశం ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది. ప్రతి స్కూల్ విద్యార్థికి ఎంత మొత్తంలో ఆహారం ఇస్తారు, ఏమేమి ఇస్తారు, ఎలా అందిస్తారు, న్యూట్రిషన్ ఎలా లెక్కిస్తారు, ఇలా పూర్తి వివరాలతో పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని కూడా ఆదేశించింది. ఇక ఈ కేసునైతే ఈ సెప్టెంబర్ 19వ తేదీకైతే వాయిదా వేసింది. ప్రభుత్వ పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఇక్కడ హైకోర్టు అయితే చెప్పింది. ఇక ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని చెప్పేసి రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే సౌకర్యాల విషయంలో చిత్తశుద్ధి లేదని చెప్పేసి హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం స్వచ్ఛమైన పౌష్టికాహారం అందించాలి, కానీ ప్రభుత్వం సరిగా అమలు చేయని కారణంగా విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇదే హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన ఆహార కల్తీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఇక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్ జనరల్ అయితే హైకోర్టుకు అయితే తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం టిఫిన్ అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది అంటూ ఇక ప్రభుత్వం తరపు న్యాయవాది ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ అయితే వాదనలు వినిపించారు. ఇక మొత్తానికైతే మధ్యాహ్న భోజన నిర్వహణపై కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ఓ సభ్యుడు ఉన్నారని హైకోర్టుకు అయితే నివేదించారు. వ్యక్తిగతంగా ఎవరి పనైనా చేస్తేనే తప్పు అంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు అయితే ఇక్కడ వ్యాఖ్యానించాడు. రోజు పిల్లలతో టీచర్ కూడా కలిసి అక్కడే భోజనం చేసే ప్రక్రియ చేపడితే ఫుడ్ పాయిజన్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని చెప్పేసి హైకోర్టు అయితే స్పష్టం చేసింది. దీని మీద మరి ప్రభుత్వం కూడా త్వరలో సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంది. ఇక మొత్తానికైతే విద్యార్థులకు మెనూ బిల్లులు చాలా తక్కువ ఇస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థికి ₹6.70 మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క విద్యార్థికి ₹15 చొప్పున మెనూ బిల్లు విడుదల చేయాలి. అదేవిధంగా ఎగ్స్ కూడా ₹6 ఇస్తున్నారు. బయట మార్కెట్లో ₹7-8 ఎగ్ కాస్ట్ ఉంది. కాబట్టి ఎగ్ కాస్ట్ కూడా ₹8 చేయాలి. ఈ విధంగా మిడ్ డే మీల్స్ మెనూ బిల్లు పెంచి కిచెన్కి సంబంధించి వంట ఏజెంట్కి సంబంధించి వారికి శిక్షణ ఇచ్చి వారికి ఆధునిక వంట పాత్రలు, ఆధునిక అటువంటి కిచెన్ ఐటమ్స్ సప్లై చేసి వారికి ప్రతి స్కూల్కి కూడా మిడ్ డే మీల్స్ వండడానికి గ్యాస్లు కూడా శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులతో కలిసి టీచర్లు కూడా భోజనం చేస్తే ఖచ్చితంగా కొంచెం నాణ్యత పెరిగే అవకాశం ఉందని హైకోర్టు అయితే ఈ విధంగా స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19న మరి ఏ విధంగా తీర్పిస్తుందో అందరూ కూడా వెయిట్ చేయాలి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.